హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు మంచి వీడియో చూపించబోతున్నానండి. మీతో పాటు మీ పిల్లలకు కూడా చూపించండి. ఎందుకంటే ఈ వీడియోలో అన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారు, అందరి ట్రెడిషన్స్ కనిపిస్తాయి. మనం కూడా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. ఓహో, ఈ కంట్రీ వాళ్ళు ఇలా ఉంటారా అని. సో తప్పకుండా మర్చిపోకుండా మీ పిల్లలకు మాత్రం చూపించండి. మార్చ్ 23, 2024 ఆ రోజు న్యూజిలాండ్లో తౌరంగాలో మల్టీ కల్చరల్ ఫెస్టివల్ జరిగిందండి. మన కల్చర్ ఏంటి, మన ట్రెడిషన్ ఏంటి మనకు తెలుసు. మరి వేరే వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ ట్రెడిషన్ ఏంటో కూడా ఈ వీడియోలో మనం చూద్దాము. మల్టీ కల్చరల్ ఫెస్టివల్ హిస్టారిక్ విలేజ్ అనే ఒక ప్లేస్లో జరిగిందండి. ఇదిగోండి, ఇలా ఎంటర్ అయ్యేమో లేదో చక్కగా వయ్యారంగా డాన్స్ చేస్తూ కనిపించారు. వీళ్ళు యంగ్ కాదండి, బాగా ఓల్డ్. అది స్పెషల్ అక్కడ. ఈ ఏజ్ లో కూడా ఇంత హ్యాపీగా రిలాక్స్ గా డాన్స్ చేస్తున్నారంటే చెప్పుకోవాల్సిందే కదా. ఇదిగోండి, మల్టీ కల్చరల్ సింబాలిక్ గా అన్ని కంట్రీస్ ఫ్లాగ్స్ ఇక్కడ ఉన్నాయి. మన ఫ్లాగ్ మనకు తెలుసు, మనం రెస్పెక్ట్ ఇస్తాము. వేరే వాళ్ళ ఫ్లాగ్స్ మనకు అంతగా తెలియవు, పెద్దగా పట్టించుకోం కదా. ఇక్కడ అన్ని కంట్రీస్ అంటించారు. ఇదిగోండి, మన ఇండియాది కూడా ఉంది. ఇన్ని రకాల ఫ్లాగ్స్ చూసినా మన ఇండియా ఫ్లాగ్ చూస్తే చాలు గొప్ప ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలనిపిస్తుంది. లోపల తెలియని ఆనందం. ఇదిగోండి చూడండి, మిగతా జెండాలన్నీ చూడండి. మన స్కూల్స్ లో August 15కి రిపబ్లిక్ డేకి మన జెండాలు ఇలా వరుసగా అంటిస్తారు కదా, అదే గుర్తొచ్చిందండి ఇవన్నీ చూస్తుంటే. కాకపోతే అక్కడ మన జెండాలు మాత్రమే ఉంటాయి, ఇక్కడ అన్ని కంట్రీల జెండాలు ఉన్నాయన్నమాట. వచ్చిన వాళ్ళందరూ ఎవరి కంట్రీ జెండాలు వాళ్ళు చూసుకొని గొప్ప హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. ఎంత వేరే కంట్రీకి వచ్చేసినా వాళ్ళ కంట్రీ మీద వాళ్ళకి ఒక రకమైన బాండ్ ఉంటది, అది ఎప్పటికీ పోదు. ఇదిగోండి, గంట సేపు అయింది, అయినా ఆగకుండా చాలా ఎనర్జెటిక్ గా హ్యాపీగా డాన్స్ చేస్తున్నారు. వీళ్ళు వేసుకున్న డ్రెస్సులు భలే ఉన్నాయి కదా, ఎక్కడ కుట్టించారో ఏమో గానీ. సో ఇప్పుడు ఈ ఈవెంట్ హిస్టారిక్ విలేజ్ అనే ఒక ప్లేస్ లో జరుగుతుందని చెప్పాను కదా, లోపలికి వెళ్దాము. ఇప్పటి వరకు నేను చూపించిందంతా ఎంట్రన్స్. ఇలాంటి ఈవెంట్లు ఏవైనా కూడా ఈ హిస్టారిక్ విలేజ్ లో జరుపుతారు. ఆల్రెడీ ఇంతకు ముందు దివాళీని సెలబ్రేట్ చేశారు, అది మీకు చూపించాను. ఇది చూస్తే నాకు మన శిల్పారామం గుర్తొస్తుందండి. హైదరాబాద్ లో ఏ ఈవెంట్ జరిగినా లోపల స్టాల్స్ అవి పెడతారు, బాగుంటది. చకచకా నడుచుకొని లోపలికి వెళ్ళిపోదాము. ఈ ఈవెంట్ మార్చ్ 23 అయింది. అప్పటి నుంచి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, అస్సలు టైం కుదరట్లేదు. కొంచెం లేట్ గా అప్లోడ్ చేస్తానని తిట్టుకోకండి. వీడియో మాత్రం చాలా బాగుంటది అండ్ ఇన్ఫర్మేటివ్. ఇది 25th తౌరంగా మల్టీ కల్చరల్ ఫెస్టివల్ అనమాట. చాలా పెద్ద ఈవెంట్, అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇదిగోండి, ఇలా లోపలికి వెళ్లే కొద్దీ స్టాల్స్ ఉంటూనే ఉంటాయి. అంటే చిన్నపిల్లలకి గేమ్స్ యాక్టివిటీస్ బాగా ఉంటాయి. ఇక్కడ ఏ ఈవెంట్స్ జరిగినా ఏం జరిగినా పెద్దవాళ్ళ కన్నా పిల్లలు బాగా ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా గవర్నమెంట్ అన్ని యాక్టివిటీస్ పెడతది. ఇదిగోండి, ఏదో కంట్రీ వాళ్ళు పర్ఫార్మెన్స్ కోసం బాగా రెడీ అయినట్టున్నారు. అలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక ఏనుగు కనిపించింది. నిజమైన ఏనుగు కాదు, బొమ్మే. కానీ మనోడు చూస్తే ఆగడు కదా, ఆ ఏనుగు కాలు పట్టుకొని అక్కడి నుంచి కదలడు చేయడు. బ్రతిమాలి తీసుకుని వెళ్ళాం అక్కడి నుంచి. తెలుసు కదా మనోడు సంగతి, బొమ్మలు కనిపిస్తే అసలు ఆగడు. అమ్మ నాన్న కూడా అక్కర్లేదు, వదిలేసి వెళ్ళిపోతాడు. ఈ ఈవెంట్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు జరిగింది. జనాలు వస్తూనే ఉంటారు, చూసేసిన వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు, వాళ్ళ ఇష్టం. ఇంకా ఫుల్ గా స్టాల్స్ ఉంటాయి. ఫుడ్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి బాగా ఎంజాయ్ చేయొచ్చు. అన్ని కంట్రీస్ ఫుడ్ ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఇదిగోండి, జపాన్ వాళ్ళంట, జపాన్ బోర్డు పెట్టుకున్నారు, ఇందులో ఉన్నారు. వీళ్ళు కూడా పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఇగోండి, ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ రెడీగా ఉన్నాయి. మంచి స్మెల్ వస్తుంది, గుమగుమలు ఆడుతున్నాయి. మార్నింగ్ 9 అంటే 9 కల్లా వచ్చేసాను నేను. ఏది మిస్ అవ్వకూడదు, మొత్తం మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎలాగోలా మా పిల్లల్ని హ్యాండిల్ చేసేసి చాలా కవర్ చేశాను ఈ వీడియోలోని. అందరూ ఈవెంట్ కోసం రెడీగా ఉన్నారు. అలా నెమ్మదిగా పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిపోయాయి. We've got a total here of 14 arts and crafts stores with different singers and dance groups for you, and 24 service stalls. So there's plenty. Ladies and gentlemen, give a big cheer-hoo to dance again, one of the Polish national dances, Krakowiak, which comes from the southern డ్రెస్సులు బాగున్నాయి, రెడ్ అండ్ వైట్ కలర్ లోని. డాన్స్ ఎవరైనా చేస్తారు, కానీ కొంతమంది హ్యాపీగా అందులో ఇన్వాల్వ్ అయి చేస్తారు. అప్పుడే వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ వస్తుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటది నేచురల్ గా. ఇలా వీళ్ళు వాళ్ళ ఫస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, చాలా బాగుంది. ఇంకో పెర్ఫార్మెన్స్ చూద్దాము.
సో వాళ్ళొక కంట్రీ అన్నమాట. ఏ కంట్రీ వాళ్ళు ఏంటి అని మీకు మొత్తం క్లియర్ గా చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఇంకో కంట్రీ వాళ్ళు వచ్చారు. చిన్నపిల్లలు క్యూట్ గా ఉన్నారు. వీళ్ళు అసలే తెల్లగా ఉంటారు కదా, ఏ డ్రెస్ వేసినా సెట్ అయిపోతుంది. చిన్న చిన్న పిల్లలు, ఆ పిల్లల తల్లులు కూడా వచ్చేసి డాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో కంట్రీ వాళ్ళు వచ్చారు. వీళ్ళు కూడా భలే చేస్తున్నారు. ఈ కంట్రీ వాళ్ళ గురించి కూడా మీకు చెప్తాను లాస్ట్ లో. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా అన్ని కంట్రీస్ పర్ఫార్మెన్సెస్ ని ఒక దగ్గర. ఇదిగోండి, ఇప్పుడు వేరే కంట్రీ వాళ్ళు వచ్చారు మళ్ళీ. వీళ్ళ డ్రెస్ చూసారా, పికాక్ కలర్ లో భలే ఉంది. పైన ఏమో చిన్న నెమలి పించం. వీళ్ళు డాన్స్ చేస్తుంటే నెమలి డాన్స్ చేస్తున్నట్టే ఉంది. ఇదిగోండి, నెక్స్ట్ మన ఇండియన్స్ వచ్చారు. మన ఇండియన్ డాన్స్ కి ఎక్కువ క్లాప్స్ వచ్చాయి. ఇదిగోండి, నెక్స్ట్ ఇంకో కంట్రీ పర్ఫార్మెన్స్ వచ్చింది. చాలా స్లోగా డాన్స్ చేస్తున్నారు, బట్ చాలా బాగుంది. వీళ్ళ కంట్రీ స్టైల్ అనుకుంటా ఇది. నెక్స్ట్ ఇంకో కంట్రీ పర్ఫార్మెన్స్ వచ్చింది. ఇది మీకు ఫుల్ పర్ఫార్మెన్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి, చాలా బాగుంటది. ఈ డాన్స్ అయితే చాలా మందికి నచ్చింది. కొంతమంది అయితే మనీ కూడా ఇచ్చారు వీళ్ళకి. అంటే చాలా ఎనర్జెటిక్ గా చేశారనమాట. ఇప్పుడు నెక్స్ట్ మన ఇండియన్ డాన్స్ వస్తుంది. మన ఓళ్ళ డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయండి. అండ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మొత్తం వీడియో చూపిద్దాం అనుకున్నాను, కానీ ఎక్కడ ఈ సాంగ్ కి కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని భయపడి ఇలా పెడుతున్నాను. ఈ పెర్ఫార్మెన్స్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వీళ్ళు, నాకైతే బాగా నచ్చింది. సో ఇలా పెర్ఫార్మెన్స్ అన్ని వరుసగా అవుతూ ఉన్నాయి అనమాట. ఇంకో పక్క అయితే స్టాల్స్, ఫుడ్ గుమగుమలు ఆడిపోతున్నాయి. అందరూ బిజీగా ఉన్నారు. చూసారా ఎంత బిజీగా ఉన్నారో, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో పెర్ఫార్మెన్స్ చూద్దాము. ఇవన్నీ చూస్తుంటే ఇన్ని రకాల డాన్సులు ఉంటాయా అనిపిస్తుంది. ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో అలా ఈవిడ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఇంకా చాలా పర్ఫార్మెన్సెస్ అయ్యాయి. వాటికన్నా ఇప్పుడు నేను మీకు అసలు ఏ కంట్రీ వాళ్ళు ఎవరు, ఎలా ఉంటారు, వాళ్ళ డ్రెస్సులు ఏంటి ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదిగోండి, శ్రీలంక వాళ్ళు వీళ్ళు. ఇదిగోండి, ఈ వస్తున్న వాళ్ళేమో జపాన్ వాళ్ళు. ఇదిగోండి, వీళ్ళేమో ఇండోనేషియా. వీళ్ళేమో చెక్ అండ్ స్లోవక్ అంట. వీళ్ళేమో ఇటలీ, వీళ్ళేమో చైనా. వీళ్ళేమో అర్జెంటీనా. వీళ్ళేమో ఫిలిపియన్స్ అండి. Training, Ellie.
వీళ్ళేమో ఉక్రెయిన్ అండి. వీళ్ళు నార్త్ నెలాండ్. ఆ వెనక వాళ్ళు కొలంబియా అండి. మన ఇండియా వాళ్ళు వచ్చేస్తున్నారు. వీళ్ళేమో నేపాల్ అండి. వీళ్ళేమో కుక్ ఐలాండ్ అండి. సో అదండి ఈరోజు వీడియో. మీ పిల్లలందరికీ తప్పకుండా చూపించండి. మనతో పాటు వేరే కంట్రీ వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది తెలుసుకుంటారు. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటాను.